హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 21. విరాజ్ ప్రేమ విషయం తెలుసుకున్న ఆనందంతో ఆకాష్ని తలుచుకుంటూ విరాజ్ గీత ఉన్న రూమ్ దగ్గరికి వచ్చారు. విరాజ్ గీత దగ్గరికి వెళ్తూ, నువ్వు మేఘన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకాష్, ఐ విల్ మేనేజ్ హియర్ అని విరాజ్ అనడంతో ఆకాష్ మేఘన వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్తాడు. విరాజ్ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని గీత ఏమైనా మళ్ళీ భయపడుతుందేమోనని చూస్తూ అలానే సోఫాలో పడుకున్నాడు. తెల్లవారుజామున మెలకు వచ్చిన గీత కళ్ళు తెరిచి చూడగానే తన ఎదురుగా విరాజ్ కుర్చీలో కూర్చుని నిద్రపోతూ కనిపించాడు. గాలికి ఎగిరిపడే సిల్కీ హెయిర్, నవ్వితే సట్టుపడే బుగ్గలు, ఫెయిర్ స్కిన్, లైట్ గా ట్రిమ్ చేసిన బియర్డ్, అసలు నవ్వకపోయినా నవ్వునట్టుండే పెదాలు. అలా విరాజ్ ని చూస్తున్న గీతకి నైట్ తను రాహుల్ దగ్గర ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి తనను ఓదార్చింది. అప్పటి వరకు తనకు కనపడలేదు అని విరాజ్ మొహంలో కనిపించిన బాధ గుర్తొచ్చింది. గీత మనసులోనే, మీరు కూడా నా కోసం టెన్షన్ పడ్డారా విరాజ్ సార్, కానీ ఎందుకు, కేవలం అభి కోసమా అని అనుకుంటూ ఉండగానే విరాజ్ కి మెలకువ వస్తుంది అనడానికి గుర్తుగా కనురెప్పలు కదలడంతో విరాజ్ తననే చూస్తున్నా అని తెలిస్తే ఏమనుకుంటాడో అని కళ్ళు మూసేసింది. నిద్రలో సైతం గీత ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వగల విరాజ్ గీత తనని చూస్తూ ఉండగానే మెలకువ రావడంతో కళ్ళు తెరవగానే నిద్రపోతున్న గీత కనిపిస్తుంది. చిన్న స్మైల్ తో తనని చూస్తాడు. గీత కనురెప్పలు గట్టిగా బిగించి కనిపించడంతో తను నిద్రపోవటం లేదు అని అర్థమై తను ఉండటం వలన ఇబ్బంది పడుతుంది అనుకుని బయటికి రాగానే అప్పుడే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫీల్ చేస్తున్న ఆకాష్, గీత కోసం వస్తున్న సిద్ధార్థ్ గారు, మేఘన కనబడతారు. విరాజ్, ఆకాష్, సిద్ధార్థ్ గారు రాహుల్ ప్రెజెంట్ కండిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మేఘన వెళ్లి గీత ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేయడంతో ఇక నైట్ తనకి కావలసినవన్నీ కూడా తెప్పించబట్టడంతో రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఈ లోపు విరాజ్ కూడా మేఘన లోపలికి వెళ్ళగానే విజిటర్స్ రూమ్స్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రావడంతో అందరూ ఇంటికి వెళ్లారు. గీత బాగానే కోలుకోవడంతో తనే నడుస్తుంది. అదే ఫ్లోర్ లోని ఒక వ్యక్తి వాళ్ళకి అడ్డు రావడంతో అందరూ ఆగిపోతారు. కొడుకు విషయం తెలుసుకున్న ధనుంజయ్ చాలా కోపంగా హాస్పిటల్ కి వస్తాడు. రాహుల్ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే చనిపోవడంతో ఆయనే రాహుల్ ని అడిగిందల్లా ఇచ్చి పెంచారు. ఇప్పుడు కొడుకు పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. దానికి కారణమైన విరాజ్ గీత మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. అంతలో డాక్టర్ రావడంతో, డాక్టర్, ఇప్పుడు నా కొడుకు ఎలా ఉంది, ఇంకా ఎందుకు స్పృహలోకి రాలేదు, చూడండి సార్, మీ అబ్బాయి మత్తు తీసుకునేవాడు అనుకుంటా, అతని బాడీలో ఎక్కువ మొత్తం అవే ఉన్నాయి. ఇక ఏసీబీ అర్జున్ గారు చెప్పారు మీ అబ్బాయికి జరిగిన దాని గురించి. ఇప్పుడు మీ అబ్బాయికి జరిగిన యాక్సిడెంట్ వలన మీ అబ్బాయి బాడీలో ఉన్న మొత్తు కంటెంట్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పలేము. ముందు అతని బాడీలో అయినా బోన్స్ ఫ్రాక్చర్ తగ్గడానికి ముందు చాలా టైం పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఆ క్షణం ధనుంజయ్కి నిజంగానే గీత తన ఎదురుగా ఉంటే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. ఇక డాక్టర్ని అడగడానికని బయటికి వచ్చాడు ధనుంజయ్. అదే టైంలో బయటికి వచ్చిన గీత వాళ్ళని చూసి గీత మీద కోపం పట్టలేక తన ముందుకు వచ్చాడు ధనుంజయ్. గీత తన ఎదురుగా ఎవరో నిలబడడంతో అతనెవరో తనకి తెలియకపోవడంతో ఎవరో అన్నట్లు చూస్తుంది. ఆ వ్యక్తి కోపంగా గీతని కొట్టడానికి ముందుకు రావడంతో ఆ వ్యక్తిని చూసి గీత కళ్ళు మూసుకుంటే జరిగేది చూస్తున్న విరాజ్, సిద్ధార్థ గారు ఇక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రియాక్ట్ అయిపోయారు. విరాజ్ గీతని కొట్టడానికి లేపిన చెయ్యి పట్టుకుంటే సిద్ధార్థ గారు అతను ముందుకు రాకుండా అతని గుండెల మీద చెయ్యి వేసి ముందుకు రాకుండా ఆపారు. విరాజ్ ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ ఉంటే సిద్ధార్థ గారు, నీకెంత ధైర్యం ధనుంజయ్, నా కళ్ళ ముందే తనని తాకాలని చూస్తావా, అలా ప్రయత్నించేందుకే రోజు నీ కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని అంటాడు. ధనుంజయ్ విసురుగా చెయ్యి లాక్కుని, దిక్కు మొక్కు లేని దానికోసం నా కొడుకుని కొడతారా, వాడు నీ మేనలుడు, గీత అనాదని ఈయనకెలా తెలుసబ్బా, ఇది ఒక క్వశ్చనే కదా, చూద్దాం మరి. సిద్ధార్థ గారు కోపంగా ఏదో అనేంతలోపు విరాజ్ కోపంగా ధనుంజయ్ షర్ట్ కాలర్ పట్టుకుని
సీరియస్ వాయిస్తో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అలాగే తనకి మేమంతా ఉన్నాం. అంటే తనకి ఏమీ కాలేదు కాబట్టి నీ కొడుకు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. అదే తన మీద చిన్న గీత పడ్డా ఈ రోజు నువ్వు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండకపోయేది. డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్లాల్సి వచ్చేది అని ధనుంజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్తాడు. విరాజ్ వాయిస్ లోని సీరియస్నెస్ కి భయం వేస్తున్నా దాన్ని కనిపించనివ్వకుండా తడబడుతూ, ఈ అమ్మాయి కోసం మా వాడిని కొట్టారు కదా, నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను. విరాజ్ ధనుంజయ్ని వదిలి కూల్ గా ధనుంజయ్ని చూస్తూ యాటిట్యూడ్ గా చేతులు ఫోల్డ్ చేసుకుని, యాక్చువల్లీ నేనే మీ వాడి మీద కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను, కానీ బెడ్ మీద పడి ఉన్న వాడి మీద కంప్లైంట్ ఎందుకు అని ఆలోచించాగాను. ఇందుకీ మీ వాడి కండిషన్ ఏంటో తెలుసా మీకు? వాడిని నేను కొట్టడం వల్లనే కోమాలోకి వెళ్ళలేదు. ఆ మత్తు తీసుకోవడం కూడా ఒక రీజన్ నీ కొడుక్కి. సో పదండి, మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వండి, నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని నవ్వుతూ చెప్తాడు విరాజ్. విరాజ్ పెదవులు నవ్వుతున్నట్టున్న చూపులు మాత్రం గీత జోలుకు వస్తే చంపేస్తాను అన్నట్టు ఉన్నాయి ఆ చూపులు. ఆ నవ్వు వెనుక అర్థం కేవలం ధనుంజయ్కి సిద్ధార్థ్ గారికి మాత్రమే అర్థమయ్యాయి. ధనుంజయ్ విరాజ్ ని చూసి భయపడుతూ సిద్ధార్థ్ గారి వైపు చూస్తాడు. నీది ఇదే సమాధానమా అన్నట్టు. సిద్ధార్థ గారు గీత జోలికి వస్తే నాది అదే సమాధానం అంటారు. దానికి ధనుంజయ్ కోపంతో, ఇప్పుడు మీరు తప్పించుకోవచ్చు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు టైం వస్తుంది అంటాడు. దానికి ఆకాష్, టైం రాదు అంకుల్, జస్ట్ తెలుస్తుంది అంతే. మొన్న ఏదో సినిమాలో చూశాను ఈ డైలాగ్, మీకు కూడా బాగా సింక్ అవుతుంది. అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉన్నాను అంకుల్, డైలాగ్స్ ఎలా వాడాలో తెలుస్తుంది అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తాడు ఆకాశం. ఆకాష్ మాటలకి భరించలేనంత కోపం వస్తున్న సైలెంట్ గా ఉంటాడు. విరాజ్ సిద్ధార్థ్ గారి ముందు ఏమీ మాట్లాడలేక ఇంకా కళ్ళు మూసుకున్న గీత సిద్ధార్థ్ గారి మాటలతో కళ్ళు తెరిచింది. ధనుంజయ్ మాటలు బట్టి అతను ఎవరో అర్థం కావటానికి ఎక్కువ సమయం పట్టలేదు. తనని ధనుంజయ్ అన్న మాటలకి బాధగా అనిపించినా విరాజ్ అలా మాట్లాడడంతో సంతోషంగా అనిపించి విరాజ్ యాటిట్యూడ్ ని మాటల్ని వింటూ ఉండిపోయింది గీత. ధనుంజయ్ వెళ్ళిపోగానే అప్పటి వరకు సీరియస్ గా మాట్లాడిన విరాజ్, సిద్ధార్థ గారు వెంటనే గీత వైపుకు తిరిగి నార్మల్ గా వెళ్దామా అని ఇద్దరు ఒకేసారి అడగడంతో వాళ్ళ వైపు చూసి సరే అని తల ఊపుతుంది. కాసేపటికి అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇక కార్ దిగిన తర్వాత గీత హౌస్ వైపు వెళ్ళబోతూ ఉంటే సిద్ధార్థ గారు, బంగారు ఆగు, నీకు పూర్తిగా తగ్గే వరకు నువ్వు మేఘన ఈ ఇంట్లోనే ఉంటున్నారు, ఆఫీస్ కూడా రావట్లేదు అని సీరియస్ గా చెప్తారు. మామూలుగా చెప్తే వినరు అని. గీత సిద్ధార్థ గారు సీరియస్ గా చెప్పేసరికి మళ్ళీ కాదు అంటే బాధపడతారు అని అక్కడే ఉందామని అనుకుంటారు. లలిత గారు రంగమ్మని పిలిపించి హారతి ఇస్తూ ఉంటే గీత ఇబ్బందిగా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ అంటుంది. నీకు ఇబ్బంది ఏమో కానీ మాకు కాదు, అయినా నువ్వేమీ మాట్లాడుకు చిట్టి తల్లి, అరవకుండా కుడుకాలు లోపలికి పెట్టిరా అని అంటారు జానకి గారు. గీత లోపలికి అడిగి పెట్టే టైంకి గీత కోసం చూస్తున్న ర్యాబిట్ గాడికి గీత గొంతు వినిపించడంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ర్యాబిట్ గాడిని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని గీత అలా అడుగు వేస్తూ ఉంటే సడన్గా వచ్చి కాల్ దగ్గర గుద్దేశాడు. సింగిల్ పాదం మీద ఉన్న గీత బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోబోతూ ఉంటే పక్కనే ఉన్న విరాజ్ అడుగు ముందుకు వేశాడు. అనుకోకుండా ఇద్దరు ఒకే టైంలో ఒకేసారి అడుగు లోపల పెట్టారు. ఆల్రెడీ ముందే లోపలికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీస్తున్న ఆకాష్ కెమెరాకి ఆ చిత్రం చిక్కింది. గీత విరాజ్కి ఏమీ అర్థం కాక ఒకరినొకరు చూసుకుని కింద చూడగానే ర్యాబిట్ గాడు తనని చూడమని తోక తిప్పుతూ గీత పాదాలని లీక్ చేస్తున్నాడు. వాడిని చూసి గీత అంతా మర్చిపోయి విరాజ్ని వదిలేసి వాడిని చేతిలోకి తీసుకుని ముద్దు చేస్తుంది. గీత ముద్దు చేయడంతో తగ హ్యాపీగా ఫీల్ అవుతున్న ర్యాబిట్ గాడు తల పక్కకి తిప్పగానే విరాజ్ సీరియస్ లుక్ చూసి సైలెంట్ అయిపోతాడు. గీత విరాజ్ని చూసి, సారీ సార్, వీడిని 2 days మేఘ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను. విరాజ్ గీతని చూసి నో నీడ్ అని రంగమ్మ వైపు చూసి వాళ్ళకు కావాల్సిన థింగ్స్ అన్నీ అవుట్ హౌస్ నుంచి తెప్పించండి అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు.
మేఘన రంగంతో కలిసి అవుట్ హౌస్కి వెళ్తుంది 2 డేస్కి అవసరమైన థింగ్స్ తీసుకురావడానికి. విరాజ్ పైకి వెళ్ళగానే సిద్ధార్థ్ గారు గీతని ఆయనే స్వయంగా రూమ్కి తీసుకెళ్తారు. అది విరాజ్ పక్కనున్న గది. ఆ రూమ్ చాలా నీట్గా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. ఆ రూమ్ బాల్కనీలో చిన్న చిన్న పూల మొక్కలతో ఉంది. ఆ రూమ్ చూసిన గీత, ఈ రూమ్ చాలా బాగుంది అభి, గెస్ట్ రూమ్లో అస్సలు లేదు. నేను శశి కలిసి డెకరేట్ చేసిన రూమ్ అని అక్కడున్న వస్తువులను బాధగా తడుముతూ చెప్తాడు. ఏంజిల్ ఎవరవి? సిద్ధార్థ గారు బాధపడుతూ, నువ్వు రెస్ట్ తీసుకో బంగారు, నేను తర్వాత కలుస్తానులే అని వెళ్ళిపోయారు. ఇక గీతకి సిద్ధార్థ గారు బాధపడుతున్నారు అని అర్థమై తర్వాత ఏంజల్ గురించి కనుక్కోవాలి అనుకుంటుంది మనసులో. అంతలో రంగం వచ్చి, గీతమ్మ టిఫిన్ చేయడానికి రండి, మేఘమ్మ అందరూ కూడా అక్కడే ఉన్నారు అని చెప్పడంతో గీత కిందకు వస్తుంది. సిద్ధార్థ గారికి ఏంజల్ గుర్తుకు వచ్చి బాధగా ఉన్న గీత మళ్ళీ ఫీల్ అవుతుందని నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సిద్ధార్థ గారు పక్కనే కూర్చున్న విరాజ్కి ఆయన శశి గారి గురించి బాధపడుతున్నారు అని అర్థమై టేబుల్ కింద ఉన్న సిద్ధార్థ గారి చేతిపై తట్టి సిద్ధార్థ గారు చూడగానే కళ్ళార్పుతాడు, కంట్రోల్ అన్నట్టు. అది చూసి ఆయన నార్మల్ అవుతూ చిన్న స్మైల్ ఇస్తారు. ఇదంతా అప్పుడే కిందకు వచ్చిన గీత వాళ్ళిద్దరిని చూసి యూనిక్ పీస్లు వీళ్ళిద్దరూ అనుకుంటుంది. అందరూ స్టైల్ గా టిఫిన్ చేస్తూ ఉంటే గీత కావాలని అందరితో మాట్లాడుతూ తన కాలేజ్ లైఫ్ లో ఫన్నీ థింగ్స్ అన్ని చెప్పి నవ్విస్తుంది. ఆకాష్ ఆ మాటలకి నవ్వుతూ, గీత నీకు కరాటే వచ్చా అని అడుగుతాడు. వచ్చు, కానీ మీకు ఎలా తెలుసు? మేము రాహుల్ వాళ్ళని కొట్టేటప్పుడు అంతకు ముందే వాళ్ళలో కొంతమంది ఒంటిపైన దెబ్బలున్నాయి. అనుమానం వచ్చి అడిగితే నీ పేరు చెప్పారు. అప్పుడు నేను అది నమ్మకుండా వాడిని ఇంకో 4 ఎక్కువ పీకాను. అది గుర్తొచ్చి ఇప్పుడు అడిగాను. ఈ సొసైటీలో ఎలాంటి ఆడపిల్లలకైనా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం, ముఖ్యంగా ఒంటరి ఆడపిల్లలకి. అందుకే నా ఇంటర్లో నేర్చుకున్నాను అని కొంచెం బాధగానే చెప్తుంది. మళ్ళీ నిన్నటి ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఫీల్ అవుతూ విరాజ్ గీత మూడు డైవర్ట్ చేయడానికి, గీత నువ్వు మేఘనాలు 2 డేస్ ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పగానే గీత లేదు లేదు విరాజ్ సార్ నేను వస్తాను అని అంటూ ఉండగానే విరాజ్ నాకేది రెండోసారి చెప్పే అలవాట్లేదు గీత, నో మోర్ డిస్కషన్ అంతే అని గేదెని ఒకసారి చూసి ఆకాష్తో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు విరాజ్. విరాజ్ అలా చెప్పడంతో ఇంకా మేఘన కూడా ఏమీ మాట్లాడదు. సిద్ధార్థ గారు టిఫిన్ కంప్లీట్ చేసి గీత దగ్గరకు వచ్చి, విరాజ్ ఏదైనా కట్టగానే చెప్తాడు బంగారు, మన ఈవినింగ్ బయటికి వెళ్దాం అని అనగానే గీత నవ్వడంతో సిద్ధార్థ గారు ఆనంద్ గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. గీత మేఘన కాసేపు కింద అందరితో మాట్లాడి లంచ్ టైం అవటంతో తినేసి నైట్ అందరికి సరైన నిద్ర లేకపోవటంతో మళ్ళీ వెళ్ళి పడుకుంటారు. హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో 2 వ్యక్తులు ప్రైవేట్ జెట్ లో ల్యాండ్ అయ్యారన్నమాట. అందులో ఒక వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తిని ఉద్దేశించి, నీ పవర్ నీ బిజినెస్ అంతా వదిలిపెట్టి నువ్వు ఇలా ఒక అమ్మాయి కోసం రావటం నాకేమీ నచ్చలేదు అని అంటాడు. ఒక అమ్మాయి కాదు, తను నీ వదిన, గివ్ హర్ రెస్పెక్ట్. తనను వెతకడానికి 6 months వరకు టైం ఇచ్చా, కానీ మీ వల్ల కాలేదు. అందుకే నేనే అన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. దర్శి మన దగ్గర కనీసం ఒక ఫోటో కూడా లేదు కదా, మరి అట్లీస్ట్ నేను కూడా తనని చూడలేదు, తనకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏమీ లేవు. చూసింది నువ్వు మాత్రమే, అది కూడా జస్ట్ 10 seconds అండ్ తన వాయిస్ మాత్రమే విన్నావు, అది కూడా హిందీలో. మేము కేవలం నువ్వు గీసిన పెయింటింగ్స్ ఆధారంగా వెతుకుతున్నామని అసహనంగా అంటాడు దర్శిన్. దొరకాలి దర్శి, అండ్ ఖచ్చితంగా దొరుకుతుంది. తన దగ్గరికి నేను చేరుకోకుండా ఏ శక్తి నన్ను ఆపలేదు అని చాలా కోపంగా అంటాడు వసాద్. నేను ఆపగలను అని సీరియస్ గా ఫోన్ లో ఎవరికో చెప్తూ ఉంటాడు ఇక్కడ విరాజ్. ఏం టెన్షన్ పడకండి, మీ ప్రాజెక్ట్ ని మీకు నచ్చిన కంపెనీకి ఇవ్వండి. ధనుంజయ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను ఆపగలను. మీరు ధనుంజయ్ కానీ ఆయన కొడుకు కానీ భయపడవలసిన అవసరం లేదు. ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని రాహుల్ భయపెట్టి ప్రాజెక్ట్ తీసుకున్న కంపెనీ హెడ్ కి చెప్పి కాల్ కట్ చేస్తాడు విరాజ్. ఇంకంతలో ఆకాష్ వచ్చి, బావా నీకు నచ్చేది నా దగ్గర ఒకటి ఉంది అని అంటాడు. విరాజ్ విచిత్రంగా తన వైపు చూసి సీరియస్ గా, నేను ఆ టైప్ కాదు ఆకాష్, బయట ఎవరినైనా ట్రై చేయి దొరకొచ్చు,
విరాజ్ అన్న మాటలకి మీనింగ్ కొన్ని సెకండ్ల తర్వాత అర్థమైన ఆకాష్కి కళ్ళు పెద్దవి చేస్తూ, చిచి నేను అలాంటి వాడిని కాదు బావా. నేను ఎంతో కష్టపడి నీది గీతది కలిసి ఉన్న పిక్ తీస్తే నువ్వు నన్ను ఇంత మాట అంటావా అంటాడు. విరాజ్ అది విని షో మీ ద పిక్ అంటాడు. ఆకాష్ నువ్వు నా మనోభావాలను దెబ్బతీసావు బావా, అందుకే నువ్వు సారీ చెప్పు అప్పుడు నేను చూపిస్తా అంటాడు. అలా అనగానే విరాజ్ సీరియస్నెస్ చూసి, వామ్మో మా బావ ఎవరికి సారీ చెప్పడుగా అని అనుకుని తింగన్న ఒకటి నవ్వి, మన మధ్య సారీలు ఎందుకులే బావా, ఇప్పుడే నీ ఫోన్ కి సెండ్ చేస్తానని సెండ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్. విరాజ్ తన మొబైల్లో ఉన్న తను గీతను పట్టుకుంటే గీత తన మెడ చుట్టూ చేతులు వేసి ఇద్దరు కళ్ళల్లోకి చూసుకుంటున్న పిక్కు. అది చూడగానే విరాజ్ కళ్ళల్లో మెరుపుతో పాటు చిన్నపాటి స్మైల్ కూడా వచ్చింది. విరాజ్ ఆ పిక్ గీతని అపురూపంగా తడుముతూ యు ఆర్ మైన్ ప్రిన్సెస్ అని అనుకుని గీత మొబైల్ కి కాల్ చేస్తాడు. తిని పడుకున్న గీతకి మంచి నిద్రలో కాల్ రావడంతో నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసింది. కళ్ళు మూసుకుని హలో అంటుంది. ఏం చేస్తున్నావు గీత అని వచ్చిన విరాజ్ వాయిస్ ని గుర్తుపడుతూ తడబడి ఆ సార్ అని చెప్తుంది. లంచ్ చేసావా అని విరాజ్ అడిగితే చేశాను సార్, బామ్మ అంటే అస్సలు వదిలిపెట్టలేదు అంటుంది. మెడిసిన్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. గీత మర్చిపోవటంతో వేసుకోలేదు అంటే ఏమంటారు అని వేసుకున్నాను సార్ అంటుంది. గీత వాయిస్ లో వచ్చిన చేంజ్ బట్టి తను మెడిసిన్ వేసుకోలేదు అని అర్థమై డోంట్ లేట్ ఫస్ట్ మెడిసిన్ వేసుకో అని అంటాడు. ఇక విరాజ్ అరవడంతో వెంటనే వెళ్లి వేసుకుని కారులోనే విరాజ్తో వేసుకున్నాను సార్ అంటుంది. ఓకే టేక్ ఏ రెస్ట్ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాజ్ నెంబర్ తన దగ్గర లేకపోవటంతో ఫీడ్ చేసుకుని గీత దేవుడా ఈ రావణ్ ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ లాగానే ఉంటాడు, రావణ్ చెప్పిందే అందరూ వినాలి, అతను ఎవరి మాట వినడు, ఈస్ టూ క్రిటికల్ అండర్స్టాండ్, కాసేపు నార్మల్ గా ఉంటాడు మళ్ళీ వెంటనే సీరియస్ అయిపోతాడు అని అనుకుని నిద్ర పట్టగా ర్యాబిట్ గడిని తీసుకుని గార్డెన్ ఏరియాకి వెళ్తుంది. కాసేపటికి అందరూ లేచి గీత గార్డెన్ లో ఉండడంతో అక్కడికి వచ్చేసారు అందరూ. అలా మాట్లాడుకుంటూ ఉండగా సిద్ధార్థ్ గారు ఆనంద్ గారు కూడా వస్తారు. ధనుంజయ్ తన కొడుక్కి ఎలా జరిగితే మరి సైలెంట్ గా ఉంటాడా? మరి ఈ అసీత్ ఎవరు? ఏ అమ్మాయి గురించి చెప్తున్నాడు? అతనికి కావలసిన అమ్మాయి ఎవరు? గీత విరాజ్ కేరింగ్ ని లవ్ అని ఎలా తెలుసుకుంటుందో మరి చూద్దాం ఏం జరుగుతుందో.